హైదరాబాద్లో ఆర్థిక మోసాలకు బలైన ఓ 65 వృద్ధ మహిళ రూపాయలు 22 లక్షలను కోల్పోయారు. ఢిల్లీ పోలీసులుగా పరిచయం చేసుకున్న మోసగాళ్లకు కాప్రాకు చెందిన 65 వృద్ధ మహిళ 22 లక్షలు కోల్పోయారు. డ్రగ్ ట్రాఫికింగ్ మరియు మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టు చేస్తామనే బెదిరింపులతో వారు బాధితురాలిని మభ్యపెట్టి ఆర్బీఐ ధృవీకరణ తర్వాత డబ్బు తిరిగి వస్తుంది అనే నకిలీ హామీతో డబ్బు బదిలీ చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బాధితురాలు ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రిటైర్ అయిన వ్యక్తి. జూన్ 16న ఆమెకు ఓ వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతను తనను ఇన్స్పెక్టర్ గోపేష్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ నెంబర్ మనీ లాండరింగ్ కేసుల్లో ఉండిందని చెబుతూ వాట్సాప్, వీడియో కాల్ ద్వారా నకిలీ సుప్రీంకోర్టు మరియు ఆర్బీఐ నోటీసులు చూపించి తక్షణమే అరెస్ట్ చేస్తామన్న బెదిరింపులు చేశాడు. ఆమెను తెలుపు వస్త్రధారణలో ఉండాలని, వీడియోలో న్యాయమూర్తి ముందుకు వర్చువల్గా హాజరు కావాలని ఆదేశించారు. ఆస్తుల అంచనా ప్రకారం ఆమె బ్యాంక్ ఖాతాల సమాచారం అడిగారు. జూన్ 17న 2 లక్షలు, జూన్ 19న 20 లక్షలు బదిలీ చేశారు. విచారణ అనంతరం డబ్బు తిరిగి వస్తుంది అని చెప్పడంతో ఆమె అలా చేశారు. తర్వాత మరిన్ని డబ్బులు కోరగా ఆమె బంధువులను సంప్రదించి విషయం మోసమని గ్రహించారు. పోలీసులు కాల్ డేటా రికార్డులు మరియు బ్యాంక్ లావాదేవీలను విశ్లేషిస్తూ నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సైబర్ నేరాల ప్రమాదకరమైన మరింత విస్తరణను ఆలోచనకు గురి చేస్తుంది. బాధితురాలని ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఈ సంఘటనలో పోలీసులు కాల్ డేటా రికార్డులు మరియు బ్యాంక్ లావాదేవీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. పౌరులందరూ ఇలాంటి మోసాల నుండి జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ను నిర్లక్ష్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.